ప్రభుత్వ ఒత్తిడే కారణం, అరచేతిలో సమాచారం ఉన్న ఎస్బీఐ దాచిపెడుతుందని చెప్పేసి వార్త ఉంది. అది 3వ పేజీలో ఉంది. తర్వాత చూద్దాం. ఎస్బీఐకి సంబంధించినటువంటి ఆ బాండ్లు, ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎవరెవరు ఆ డబ్బుల్ని ఇచ్చిరు అనే విషయం మీద ప్రజలకు సమాచారం ఇవ్వాలి అని చెప్తే ఎస్బీఐ 6 నెలల సమయం అడిగింది. ఎందుకు 6 నెలల సమయం పడుతుంది, వాళ్ళ దగ్గర వివరాలన్నీ రెడీగా ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయం మీద వార్త అది. ఇకపోతే పంజాబ్లో పట్టాలెక్కిన అన్నదాతలు, 62 ప్రాంతాల్లో రైలు రోకో, హర్యానాలో రైతుల నిర్బంధం అని చెప్పేసి మరొక వార్త హెడ్డింగ్లో ఉంది. ఇకపోతే ఇంతకుముందు మనం మొదటిగా చూసినటువంటి వార్త ఏదో ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ ఒత్తిడే కారణం, అరచేతిలో సమాచారం ఉన్నా కూడా దాచిపెడుతుంది, అబద్ధాలతో తప్పుదారి పట్టిస్తుంది. ఈబీ వివరాల అంటే ఎలక్టోరల్ బాండ్కు సంబంధించిన వివరాల వెల్లడిపై ఎస్బీఐ కుంటి సాకులు చెప్తుంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఎంత దారుణం అండి ఇది. ఎన్నికల బాండ్ కొనుగోలుదారులకు సంబంధించినటువంటి సమాచారం బ్యాంకు వద్ద ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని, ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఆ సమాచారాన్ని కోరితే దానిని వెంటనే అందజేస్తుందని ఎన్నికల బాండ్ల మాన్యువల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన మాన్యువల్లో వాళ్ళే చెప్పారు ఏమని, ఏ ఎన్నికల బాండ్ కొనుగోలుదారులకు సంబంధించినటువంటి సమాచారం బ్యాంకు వద్ద ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, ఏ ప్రభుత్వ సంస్థ అయినా సమాచారాన్ని కోరితే దానిని వెంటనే అందజేస్తామని ఎన్నికల బాండ్ల మాన్యువల్లో ఎస్బీఐ స్పష్టంగా పేర్కొన్నది. వివరాలు బహిర్గతం చేయకుండా అడ్డుకోవడానికి ఎస్బీఐ చూపుతున్న కారణాలు చాలా పీలవంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చెప్పారు. ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిజం, తన పార్టీకి విరాళాలు అందించినటువంటి కార్పొరేట్ దాతల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారు. ఇది వార్త. ఇంకా చాలా ఉన్నది, చదువుకుంటూ పోతూ ఉంటే అది ఒడవని ముచ్చట. ఒక ఆర్టికల్ ఉన్నది ఈ విషయం మీద. మరి ఎందుకు ఈరోజు బీజేపీ పార్టీ భయపడుతుంది అని అంటే, ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఎన్నికల బాండ్లు బ్యాంకులలో ఉంటాయి. ఒక 100 కోట్ల రూపాయలు టాటా సంస్థకు సంబంధించిన వ్యక్తి, లేదంటే ఇన్ఫోసిస్ చైర్మన్ వాళ్ళ భార్యను సుధామూర్తిని ఈరోజు వాళ్ళు రాజ్యసభ ఎంపీగా చేసిరు కదా. కాబట్టి సుధామూర్తి ఏం చెప్తుందనంటే ఎస్బీఐ బ్యాంకులో ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి బీజేపీ పార్టీకి ఎన్నికల బాండ్ కొనుక్కుంటుంది, ఎలక్టోరల్ బాండ్ తీసుకుంటుంది. ఆ 100 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చిరు అనే విషయాన్ని ఈరోజు బ్యాంకులు ప్రజలకు చెప్పాలి కదా, ప్రజలకు చెప్పదు. చెప్తే ఏమవుతుంది అని అంటే, ఈరోజు ఆ బడా బాబులు ఎవరైతే ఉన్నారో ఆ బడా బాబులకు సంబంధించిన విషయంలో ఈరోజు 6,000 కోట్ల రూపాయలకు పైగా ఎలక్టోరల్ బాండ్ బీజేపీ పార్టీకి వచ్చినాయి. 1,600 కోట్ల రూపాయలేమో కాంగ్రెస్కి వచ్చినాయి. మరి 6,000 కోట్ల రూపాయలని ఈరోజు బీజేపీకి ఇచ్చినటువంటి దాతలు ఎవరు అనే విషయాన్ని బయట చెప్పండి అంటే 6 నెలల టైం కావాలని చెప్పేసి ఎస్బీఐ చెప్తుంది. ఎందుకు 6 నెలల టైం పడుతుందంటే, ఒకవేళ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేది ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కావడానికి 2 నెలలు, మొత్తం సర్దుబాటు కావడానికి ఒక 3 నెలలు, తర్వాత ఒక 3 నెలల వరకు మంత్రివర్గం అవన్నీ క్లియర్గా ఇక్కడికక్కడ అయిపోతాయి. కాబట్టి 6 నెలల టైం తర్వాత బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ ఎలక్టోరల్ బాండ్ని కంటిన్యూ చేస్తే అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా వాళ్ళకి నచ్చిన తీసుకొచ్చుకొని పెట్టుకొని ఎలక్టోరల్ బాండ్ కొనసాగింపు చేయవచ్చు. అవసరమైతే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో వారు ఎవరు దాతలు ఉన్నారనే విషయాన్ని బయటకు రాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అధికారులు కూడా బ్యాంకులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 6 నెలల సమయం పడుతుంది. మరి దానికి సంబంధించిన విషయంలో బీజేపీ పార్టీ ఎందుకు భయపడుతుంది అని అంటే, ఈరోజు బీజేపీ పార్టీకి ఎవడోడు ఎన్ని డబ్బులు ఇస్తాడో బయటపడుతుంది అనే విషయాన్ని వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు అధికారికంగా ఇస్తున్నారు, అనధికారికంగా ఇచ్చే కోట్ల రూపాయలు ఈరోజు కనబడుతుంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఈరోజు నోటుకు సంబంధించిన విషయంలో రేపటి రోజున జరిగేటువంటి ప్రతి నోటు కూడా అనాధికారమైన రూపాయి, దేనికి లెక్కలు ఉండే. ఈరోజు రేపు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ఒక 100 కోట్లు ఖర్చు చేసిన అనుకో, ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా ఆయన ఆస్తుల ఖాతాలో ఉండవు. అదంతా నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు రేపు ఎలక్షన్లో 400 ఎంపీ సీట్లకు పంచబోయేటువంటి ప్రతి రూపాయి కూడా నల్లధనమే. నల్లధనం వెనక్కి తీసుకొచ్చుకొని వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో, వాళ్ళ ఎంపీల ఇళ్లలో, వాళ్ళ బీజేపీ పార్టీ కార్యాలయాల్లో డబ్బులు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లో గెలవడం కోసం ఖర్చు చేయబోతున్నారు. వీళ్ళు నల్లధనం వెనక్కి తీసుకొచ్చి దేశం గర్వించేదగ్గ స్థాయిలో ముందు తీసుకుపోతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అవినీతి రహిత దేశంగా మారుస్తామని డ్రామాలు ఇస్తూ ఉంటారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈరోజు బాండ్లు అంటే ప్రభుత్వ బ్యాంకుల దగ్గర పెట్టినటువంటి డబ్బులకే ఈరోజు భయపడుతున్నారు అంటే, వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయో మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ కనుక అధికారంలోకి వచ్చేయండి, చేయబోయేటువంటి అరాచకం ఏదైతే ఉందో దాని మీద
అవకాశాలు ఉన్నప్పుడల్లా మీరు మాట్లాడుకొని చర్చలు చేయండి. 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే రానున్న రోజుల్లో ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే రానున్న రోజుల్లో దేశ సంపద మొత్తాన్ని కూడా ఈరోజు వాళ్ళు దోచుకొని అడక్క తినేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోకి ప్రజలను తీసుకుపోతారు. కాబట్టి దయచేసి ఆలోచించాలని కోరుతూ